హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కొలు ఇన్ఫర్మేషన్స్. ఫ్రెండ్స్, మీకోసం మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకైతే వచ్చానండి. లైఫ్లో ఇలాంటి రిక్రూట్మెంట్ మళ్ళీ పడదని అనుకుంటున్నాను. ఎందుకంటే భారీ జీతంతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకునే వాళ్ళు మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. 1 year ట్రైనింగ్ తర్వాత పర్మనెంట్ జాబ్స్ అండి ఇవి. ఏపీ, తెలంగాణ ఎవరైనా సరే దీంట్లో ఈ జాబ్స్కి అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. మీరు పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీని గురించి, ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వెబ్సైట్ లింక్ అనేది 22 మార్చ్ నుంచి ఓపెన్ అవుతున్నాయండి. అప్లికేషన్స్ అయితే 22 మార్చ్ నుండి ఓపెనింగ్ అవుతున్నాయి అప్లికేషన్ చేసుకోవడానికి. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 15th ఏప్రిల్కి లాస్ట్ డేట్ అండి అప్లికేషన్ చేసుకోవడానికి. సో మీకు ఒక చిన్న క్వశ్చన్ ఫ్రెండ్స్, 22కి స్పెషల్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు జీకే అనుకున్నా సరే, ఇంకేదైనా అనుకున్నా సరే. అలాగే ఎగ్జామినేషన్ అనేది మేలో జరుగుతుందని ఇక్కడ మనకి మెన్షన్ చేశాడు. అలాగే మనకి ఇక్కడ ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి అది అప్లికేషన్ ప్రాసెస్ స్టార్టింగ్ వచ్చేసి 22 నుంచి అయితే ఉంటుంది. ఇండియన్ ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి అయితే మనకి రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ అయిందండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసినటువంటి బ్యాంక్ సంస్థ. అలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీని గురించి తెలుసుకున్నట్టయితే ఫైనాన్సింగ్, ఫెసిలిటేటింగ్ అండ్ ప్రమోటింగ్ ఇండియన్స్ ఇంటర్నేషనల్కి సంబంధించిన బ్యాంక్ అండి ఇది. అలాగే దీనికి సంబంధించిన మిగతా విషయాలు చూసుకున్నట్టయితే పే స్కేల్ విధానం, అంటే కేటగిరీస్ వైజ్గా స్కేల్ విధానం కూడా వేకెన్సీస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిక్ అని ఇచ్చాడు. పొజిషన్ గ్రేడ్ స్కేల్స్ అని ఇచ్చాడు. ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీస్ అని, డిప్యూటీ మేనేజర్ గ్రేడ్ స్కేల్ జూనియర్ మేనేజ్మెంట్ అని, చీఫ్ మేనేజర్ గ్రేడ్ స్కేల్ మిడిల్ మేనేజ్మెంట్ 3 అని ఇచ్చాడు. అలాగే ఇక్కడ పొజిషన్ మరియు పోస్ట్ విధానం చూసుకున్నట్టయితే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చూసుకున్నట్టయితే మేనేజ్మెంట్ ట్రైనీస్ డిజిటల్ టెక్నాలజీకి సంబంధించిన పోస్టులు చూసుకుంటే 10 ఉన్నాయండి. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చూసుకున్నట్టయితే 5 ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ రాజ్ భాషకు సంబంధించి 2 ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీస్ లీగల్ సంబంధించిన 5 ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ లీగల్ గ్రేడ్ స్కేల్ జూనియర్ మేనేజ్మెంట్కి సంబంధించినవి 4 ఉన్నాయి. డిప్యూటీ కంప్లైన్సర్ ఆఫీసర్ గ్రేడ్ స్కేల్ జూనియర్ మేనేజ్మెంట్ సంబంధించి 1 ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వేకెన్సీస్ అయితే మనం చూసుకున్నాము. ఈ వేకెన్సీస్ సంబంధించిన ఎలిజిబుల్ క్యాండిడేట్కి సంబంధించిన అన్ని క్వాలిఫికేషన్ విధానం మరియు ఎగ్జామినేషన్ విధానం కూడా తెలుసుకుందాం. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. సో మీరు మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఈ యొక్క పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి మేనేజ్మెంట్ ట్రైనీ డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి మినిమం 60% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ BA, బీటెక్ డిగ్రీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్ 60% మార్క్స్ ఇన్ బోత్ గ్రాడ్యుయేషన్ అండ్ MCA అని చెప్తున్నాడండి. సో ఎవరైతే ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీస్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సంబంధించి చూసుకున్నట్టయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎకనామిక్స్ విత్ మినిమం 60% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఆన్ బోత్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని ఇచ్చాడు. అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించిన రాజభాషకు సంబంధించి చూసుకున్నట్టయితే మినిమం 60% అగ్రిగేట్ మార్క్స్ ఈక్వలెంట్ CGPA ఇన్ గ్రాడ్యుయేషన్ అని ఇచ్చాడండి. అలాగే మిగతా మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ అని ఇచ్చాడు. మిగతా ఏమేమి ఉన్నాయో మీరు అప్లికేషన్ చేసుకోవడానికి చూసుకొని చెక్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించిన లీగల్ సంబంధించి చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ లా LLB ఫర్ ఇంటిగ్రేట్ LLB కోర్స్ మినిమం మార్క్స్ 60% అయితే ఉండాలని చెప్తున్నాడు. అలాగే డిప్యూటీ మేనేజర్ లీగల్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇవి ఎక్స్పీరియన్స్ పోస్టులు అండి, ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నాడు. అయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ LLB విత్ మినిమం 60% మార్క్స్ అని ఇచ్చాడు. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలని ఇచ్చాడు. అలాగే డిప్యూటీ కంప్లైంట్స్ ఆఫీసర్ చూసుకున్నట్టయితే అసోసియేట్ మెంబర్షిప్ అయి ఉండాలండి.
రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ మినిమం 60% పాస్ అయి ఉండాలి. అలాగే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని మనకి మెన్షన్ చేశాడు. అలాగే ఇక్కడ చీఫ్ మేనేజర్ కంప్లైన్సర్ ఆఫీసర్ చూసుకున్నట్టయితే అసోసియేట్ మెంబర్షిప్ ఏసీఎస్ ఆర్ ద ఐసిఎస్ఐ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ మినిమం 60% మార్క్స్ అయితే పాస్ అవ్వాలండి. ఈ క్యాండిడేట్స్ కూడా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నాడు. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ మరియు ఏజ్ విధానం చూసుకున్నట్టయితే మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించిన విషయానికి వచ్చినట్టయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 33 ఇయర్స్ అయితే ఉండాలండి. అలాగే 18+ అయి ఉండాలి. ఓబీసీకి 31 ఇయర్స్, ఈడబ్ల్యూఎస్కి 28 ఇయర్స్, డిప్యూటీ మేనేజర్కి వచ్చేసి 33 ఇయర్స్ ఉండాలండి. ఎస్సీ ఎస్టీకి, ఓబీసీకి 33 ఇయర్స్, ఈడబ్ల్యూఎస్కి 30 ఇయర్స్ అండి. చీఫ్ మేనేజర్కి 33 ఇయర్స్, ఓబీసీకి 33, ఈడబ్ల్యూఎస్కి 40 ఇయర్స్ అయితే ఉండాలి. స్టార్టింగ్ 18+ అయితే ఉండాలని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ శాలరీ విషయానికి చూసుకున్నట్టయితే మనకి జీతం వచ్చేసి స్టార్టింగ్లో డిప్యూటీ మేనేజర్కి దాదాపు బేసిక్ శాలరీ వచ్చేసి 48,480 రూపీస్ వస్తుందండి. అలాగే అలవెన్సెస్ కలుపుకుంటే 62,480, 20,000 అలవెన్సెస్ ఉంటాయండి దాదాపు. సో అంటే డిఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ కలుపుకొని ఉంటాయి. దాదాపు మనకు 85,000 అయితే జీతం అయితే వస్తుందండి నెలకు. 85,000 వరకు అయితే మనం పొందవచ్చు. అలాగే చీఫ్ మేనేజర్ చూసుకున్నట్టయితే బేసిక్ శాలరీ వచ్చేసి 85,920 రూపీస్ చూపిస్తున్నాడు. అలాగే మిగతా అలవెన్సెస్ మొత్తం కలుపుకొని 1,52,000 రూపాయలు అయితే ఇక్కడ చూపిస్తున్నాడు. సో ఇంత మంచి గ్రాండ్ శాలరీ ఉన్న జాబ్ని అయితే మీరు వదులుకోవద్దు. అలాగే అప్లికేషన్ విధానం ఆన్లైన్లోనే ఉంటుంది. సో మీకు ఆన్లైన్కి సంబంధించిన అప్లికేషన్ విధానం యొక్క లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. స్కిప్ చేయకుండా క్లారిటీగా చెక్ చేసుకొని చూడండి. మీ యొక్క డాక్యుమెంట్స్ కూడా సాఫ్ట్ కాపీస్ కూడా మెయిల్లో పొందుపరిచి పెట్టుకోండి. అప్లికేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మనం ఇంకో విషయం ఏంటంటే అప్లికేషన్ విధానంలో ఫీజు విషయానికి వచ్చినట్టయితే జనరల్ క్యాండిడేట్స్కి దాదాపు మనకి 600 రూపీస్ ఉందండి. అప్లికేషన్ ఫీజ్ ఇన్స్టిమేషన్ ఛార్జెస్ నాన్ రీఫండబుల్ 600 రూపీస్ అండి, జనరల్ అండ్ ఓబీసీకి సంబంధించి. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 100 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 100 రూపీస్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ ఉంది. మరి ఇంకే డౌట్స్ ఉన్నా, ఏ క్యాండిడేట్స్ ఏం అవసరం ఉన్నా మనకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే స్ట్రక్చర్ ఆఫ్ రిటన్ టెస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్లో The examination will be conducted to venues given in the respectable call letters. సో మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకు కాల్ లెటర్స్ వస్తాయి. సో ఆ ఎగ్జామినేషన్ అనేది మనకి ఎలిజిబిలిటీని బట్టి ఎలిజిబిలిటీ క్యాండిడేట్కి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ రిటన్ టెస్ట్ అనేది చూసుకున్నట్టయితే ప్రొఫెషనల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ సంబంధించి పార్ట్ 1లో కంపల్సరీ క్వశ్చన్స్ అయితే 40 మార్క్స్ ఉంటాయండి. అలాగే అటెంప్ట్ ఎనీ 6 or అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్ అని ఇచ్చాడు. 60 మార్క్స్ ఇచ్చాడు. టోటల్ టైం వచ్చేసి 2 hours 30 minutes టైం ఉంటుంది. 100 మార్క్స్ ఉంటాయి. సో ఈ టైంలో మనం ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, మరే డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ, అప్లికేషన్ ప్రాసెస్ కావాలన్నా కానీ, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏమైనా డౌట్స్ ఉన్నా కావాలన్నా కానీ మాకైతే మెన్షన్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే చాలామందికి యూజ్ అవుతుంది. సో అప్లికేషన్ డేట్ అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్.